మా ఎంపీ డాక్టర్ శబరి గారి ఆధ్వర్యంలో రాయలసీమ ట్రస్ట్ తరఫున డోర్ నగరంలో బస్వతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి అందరినీ చెక్ చేసి ఏదైనా క్యాన్సర్ సిమ్టమ్స్ కనబడితే వాళ్ళని రికార్డ్ తీసుకొని వాళ్ళని టెస్ట్ తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. గతంలో కూడా చేసినప్పుడు 20 మంది తెలియదు క్యాన్సర్, కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆడవాళ్ళగా మగవాళ్ళగా ఇక్కడ టెస్ట్ చేసి ఒకవేళ కేసు అంటే ఆ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి తీసుకెళ్ళి అంటే యాంటీబయాటిక్ పిలిపించుకొని అక్కడ వాదన పెట్టుకొని వాళ్ళ ట్రీట్మెంట్ కావాల్సిన అంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా ప్రయత్నం చేస్తారు. ఇది ఒక మంచి అవకాశం. ఇది రాయలసీమ వద్దు వెనుకబడే ప్రాంతం, మన పెద్దానికి హైదరాబాద్ పోలేము మనం. ఇక్కడ వాళ్ళు మందికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేసుకొని ఒక నిర్ణయం క్యాన్సర్ని అంటే రిపోర్ట్ వస్తే తప్పకుండా వాళ్ళు మళ్ళీ తీసుకుపోయి హైదరాబాద్లో అన్ని ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం హాస్పిటల్ పెట్టుకొని అక్కడ దాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి అవకాశం, ఇది మంచి ఛాన్స్. ఇది అందరూ వచ్చి దీంట్లో పాల్గొని వాళ్ళు టెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ హైదరాబాద్ పండి చాలా కష్టం, మనకు చాలా ఇబ్బంది వస్తుంది. అపోలో విలేజ్ మన సరే బస్సు దాకా వచ్చాయి కాబట్టి వాళ్ళే మనకు అన్ని రకాల టెస్ట్ చేసి తీసుకెళ్ళి సాయం చేసే అవకాశం పరిమితుంది. ఇది దీనికి సహకరించిన బాలకృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నా. బాలకృష్ణ గారు పుస్తక హాస్పిటల్ ఎండి గారు కాబట్టి వారి మొదటి కూడా క్యాన్సర్ కంప్లీట్ చేస్తూనే మంచి ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశాడు. అది కూడా మా డోర్ తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిందు రెడ్డి. మేము బస్వతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చాము. మనకి అందులో క్యాన్సర్ ప్రివెన్షన్ సెంటర్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ నుండి అవేర్నెస్ సెషన్స్, వ్యాక్సినేషన్స్ అండ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తాము. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లో భాగంగా మేము ఈరోజు దోన్ అనే విలేజ్కి వచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అందుబాటులో పెట్టాము. అందులో మనకి మేల్ అండ్ ఫీమేల్ కన్సల్టేషన్ చేసి వాళ్ళకి ఫుల్ బాడీ ఎగ్జామినేషన్ అంటే ఓరల్ ఎగ్జామినేషన్ కానీ, థైరాయిడ్ నాడ్యూల్ ఎగ్జామినేషన్ అండ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ఉమెన్, పర్ అబ్డామిన్ అండ్ ప్యాప్స్మియర్ టెస్ట్ పెళ్ళైన ప్రతి మహిళకి ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తున్నాము. అందులో ఏమైనా పాజిటివ్ ఫైండింగ్ కనిపిస్తే మేము దాన్ని రెఫరల్ కేసెస్ కింద పరిగణించి హాస్పిటల్కి రమ్మని చెప్తాము. సో బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది 200 బెడ్ నుండి స్టార్ట్ చేసి ఇప్పుడు 650 బెడెడ్ హాస్పిటల్గా ఎక్స్టెండ్ చేశారు. అంటే అన్ని క్యాన్సర్ ప్రోన్ కేసెస్ అవుతున్నాయి. మన దగ్గర ఓపీఏ రోజుకి 1500 అలా ఉంటుంది. అన్ని క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మన బాలకృష్ణ గారు మమ్మల్ని క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ప్రతి విలేజ్లో పెట్టాలి అని చెప్పి ఒక బస్ని డిజైన్ చేసి దాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. అందులో మనకి అల్ట్రాసౌండ్ మెషిన్, మ్యామోగ్రఫీ అండ్ చెస్ట్ ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయి. అవి కూడా హై టెక్నాలజీ, హై ఎండెడ్ మెషిన్స్ అవి. అండ్ ఆయనకి ఏమాత్రం పేషెంట్స్ హాస్పిటల్కి రావడం ఇష్టం లేదు. అందుకని మమ్మల్ని మీ దాకా పంపించి ముందే అంటే క్యాన్సర్ రాకంటే ముందే ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే అందరూ క్యాన్సర్ని గుర్తించాలి అని చెప్పి మమ్మల్ని ఇక్కడ దాకా పంపించారు. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ని మీరు మంచిగా వినియోగించుకొని అందరూ చూపించుకోవాలని మా